గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించిన టీఆర్ఎస్ శ్రేణులు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడం 420 ప్రభుత్వం అన్నారు. నేటికి 420 రోజులు గడిచాయి. రైతులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. మండల అధ్యక్షులు మైలారం బాబు సీనియర్ నాయకులు ఆకుల మల్లేశం గౌడ్ మాట్లాడుతూ మోసపూరితమైన హామీలు ఇచ్చి రైతులను మహిళలను 2500 రూపాయలు ఇస్తానని ఇప్పటికీ ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని మోసం చేసింది. ప్రజాపాలనని గ్రామ సభలు ఆగమాగం చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ కనుసంధల్లో ప్రహారీలో గ్రామ సభలు జరిగాయి. 420 హామీలు నెరవేర్చలేరు కాబట్టి ప్రజలు తిరగబడతారన్న భయంతో పోలీస్ సిబ్బందితో గ్రామ సభలు నిర్వహించడం ఇది మొట్టమొదటిసారి అని మండిపడ్డారు. రైతు భరోసా రాత్రి 12 గంటలకు టక్ టక్ పడతాయని అన్నారు. టక్కు లేదు టిక్కు లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తెలంగాణ సీఎం ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలగాలని గాంధీకి వినతి పత్రం అందించామన్నారు బీఆర్ఎస్ నాయకులు. మండల అధ్యక్షులు మైలారం బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి భూపతి రాజు, సీనియర్ నాయకులు ఆకుల మల్లేశం గౌడ్, మేతరి రాజశేఖర్, రోమల రాజు, ముజీబ్ పాషా, మాజీ వార్డు మెంబర్ జీవన్ కుమార్, గణేష్, ఫరీద్, నాయకులు సిద్దిరెడ్డి, సిద్ధగౌడ్, వేణు, ఎంకే నారాయణ, బొల్లస్వామి, బాలరాజ్, ఎర్ర కుమార్, ఎం గణేష్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ సార్ గారి ఆలోచన మేరకు పిలుపు మేరకు ఈరోజు దుబ్బాక నియోజకవర్గం నార్సింగ్ మండల కేంద్రంలో మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి 420 రోజులైంది ఇప్పటికీ అధికారంలోకి వచ్చి. అయినప్పటికీ కూడా ఆ హామీలన్నీ 420గానే ఉన్నాయి కాబట్టి రైతులను మోసం చేసింది, మహిళలను మోసం చేసింది. మహిళలకు ఇస్తాన్న 2500 రూపాయలు ఇప్పటికి ఇవ్వలేదు. అదేవిధంగా గృహలక్ష్మి అని చెప్పేసి మన ఇంటికి ఇండ్లని ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లను మోసం చేసింది. గ్రామ పాలన అని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పేసి గ్రామ సభలు ఆగమాగం దనాదని పెట్టేసారు. ఎలక్షన్ కోడ్ ఉందనగా 4 రోజుల ముందు ఉందనగా గ్రామ పాలన అని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పేసి అన్ని గ్రామాలల్లో గ్రామ సభలు పెట్టి కనీసం ఆ గ్రామ సభలు కూడా తెలంగాణ చరిత్ర కానీ దేశంలో కూడా గ్రామ సభలు పోలీసుల కనుసన్నల్లో జరిగిన దాఖలాలు ఏడలేవు. కానీ కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటిసారి ఆ యొక్క పోలీస్ పహారాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఎందుకు అనంటే ప్రజలు ఆల్రెడీ తిరగబడ్డారు. ఎప్పుడైతే అధికారం ఈ 420 హామీలతోటి 420 హామీలతోటి అధికారంలోకి వచ్చింది, కానీ ఈ హామీలు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి ప్రజలు తిరుగుబడతారనే భయంతో పోలీసులను పెట్టుకొని గ్రామ సభలు నిర్వహించడం, ప్రజలను మోసం చేయడం. రైతు భరోసా కింద డిసెంబర్ 27 తారీఖు నాడు పొద్దున్నే పడతాయి 12 తర్వాత అని చెప్పేసి అని అన్నాడు. టక్ 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 అని పడతాయి, కానీ ఎవరికి కూడా టక్ టక్ కాదు, కుయి కుయి కూడా వాళ్ళే. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలగాలని మేమందరము గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ తాతకు మనము వినతి. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, గౌరవ శాసనసభ్యులు ప్రభాకరణ గారి సూచన మేరకు ఈరోజు మా మండల పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు అందరం కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక రకాల హామీలు ఇచ్చి వారు ప్రభుత్వంలోకి రావడం జరిగింది. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి రావడానికి 6 గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నాయి. సందర్భంగా మేము ఆ మహాత్మా గాంధీకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎం గారికి జ్ఞానోదయం కల్పించి వారు ఇచ్చిన హామీలని అమలుపరిచే విధంగా చేయాలని చెప్పి మేము గాంధీ గారికి విజ్ఞప్తి చేయమనింది. ఏది ఏమైనా
మేము మా బీఆర్ఎస్ పార్టీ నాయకులం కానీ మా పార్టీ కానీ రైతుల కోసం రైతుల పక్షాన్నే నిలబడి పోరాటం చేస్తాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు పరిచేదాకా కూడా రైతుల పక్షాన్నే ఉండి మేమందరం కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. జై మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అతనికి నివాళులు అర్పించడం జరిగింది మన టీఆర్ఎస్ మండల్ పార్టీ తరఫున. అదేవిధంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులైంది. అదేవిధంగా 420 హామీలు ఇచ్చారు. ఆ అమలు కానందుకు ఈరోజు మనం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు, ప్రభాకరణ సూచన మేరకు మా మహాత్మా గాంధీ గారికి ప్రజల ఏదైతే ఆ వాగ్దానాలు చేసినరో అట్టి వాగ్దానాలను తొందరలోనే నెరవేర్చే విధంగా జ్ఞానోదయం కలగాలని గాంధీ గారికి మేము ఇలా వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే రైతు బంధు పడుతుందని అర్ధరాత్రి 12 గంటలకు కుయ్యానని చెప్పడం జరిగింది. పాపం రైతులు 12 గంటల నిద్ర లేకుండా ఆ ఫోన్లు ఏ మెసేజ్ వచ్చినా రైతు బంధు పడ్డేమో అని ఫోన్లు కళ్ళు లొంటలు కూడా చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక మెసేజ్ 31వ తారీఖు అని చెప్పిండ్రు. 30వ తారీఖు నాడు మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ మేము ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల పక్షాన, రైతుల పక్షాన, ఉద్యోగుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తాం. ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చే వరకు వెంటనే ఉంటామని మేము నార్సింగి మండల తరఫున, టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మొత్తం టీం అంతా ఎక్కడ కూడా అన్ని ప్రజలకు అన్యాయం జరుగుతాయి ఈ టీం టీఆర్ఎస్ టీం నిలబడి ప్రశ్నిస్తుంది అని మేము హెచ్చరిస్తూ ఈరోజు జై తెలంగాణ.